హలో హాయ్ అండి. నేను ఈరోజు మీకు మా అమ్మ చేసే స్టైల్లో మక్కబుట్ట గారెలు చేసి చూపిస్తానండి. నేను ఒక 2 పెద్ద సైజు మక్కబుట్టలో గింజలు విడదీసి ఒక గిన్నెడు వచ్చాయండి. సగం గింజలు మిక్సీ జార్లో వేసుకొని మిగతా సగం అట్టే పెట్టి కొద్దిగా కరివేపాకు, పసుపు, నా దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ ఉందండి, పక్కన పెట్టాను. ఈ 3 కలిపి మిక్సీ కచ్చా పచ్చా చేసుకొని తీసుకురండి. మిక్సీ రివర్స్లో తిప్పితే కచ్చా పచ్చా పేస్ట్ బాగా వస్తుందండి. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని మిగతా ఉండిపోయిన గింజలు ఉన్నాయి కదా, అది కూడా మళ్ళీ అందులో వేసి మళ్ళీ రివర్స్లో తిప్పుకుంటే మళ్ళీ సేమ్ ఇలాగే పేస్ట్గా కచ్చా పచ్చాగా రివర్స్ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి అదే బౌల్లో మళ్ళీ అది వేసుకోండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మొత్తం ఒకేసారి వేస్తే పేస్ట్ అయిపోతుందండి. అందుకే కొద్ది కొద్దిగా మీరు రివర్స్లో మిక్సీ పట్టుకోండి, కచ్చపచ్చ అవుతుంది. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఘాటును తగ్గట్టుగా మీరు వేసుకోండి. నా దగ్గర చాలా ఘాటుగా ఉంది, అందుకే కొద్దిగా అంతానే వేసాను నేను. మీ దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ లేనట్లయితే పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి, కచ్చపచ్చ బాగుంటుంది. సరిపడినంత ఉప్పు వేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర సపరేట్గా కట్ చేసుకొని వేయండి. మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది, చూడ్డానికి బాగుండదు. ఇలా వేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఆకులు ఆకులు అందులో కనిపించి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. మా మమ్మీ వేయదు కాబట్టి నేను కూడా ఇందులో వేయట్లేదు. ఆ విధంగా మరొకసారి చేసి చూద్దాము. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఒక ముద్దలా, మన చేతికి ముద్దలాగా, వడలాగా, గారెలాగా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే ఒక 3 స్పూన్ల బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలుపుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తుంది. మరీ క్రిస్పీగా కూడా కాకుండా మెత్తగా కాకుండా వస్తాయి. ఇప్పుడు కడాయిలో కొద్దిగంత మాత్రమే ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ చిన్న ముద్ద అందులో వేసి వేయించుకోండి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఎందుకు ఏమన్నానంటే మొత్తం ఆయిల్ కాగిపోయి మనం ఈ టేస్ట్ చూడడానికి అన్నట్టు అనమాట. ఇది కొంచెం మనం ఒక చిన్న ముద్ద వేసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఆ ఈ పిండిలో కలుపుకోవచ్చండి. నేను ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను. ఒకటేసారి ఆయిల్ వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి టేస్ట్ చూసి మళ్ళీ అది ఏమైనా తక్కువ పడితే కలుపుకొని మళ్ళీ ఆయిల్ వేసి అన్ని మిగతావన్నీ చేసుకుంటాను. ఇప్పుడైతే నాకైతే టేస్ట్ చూశాను, బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. ఈ టైంలోనే ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు కలుపుకోవచ్చండి. అందులో ఏది తక్కువ అనిపిస్తుందో అది కలుపుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేయించే ముందు ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి తర్వాత సిమ్లో పెట్టి వేయండి, లేకపోతే గారెలు మాడిపోతాయండి. చేతికి తడి చేసుకొని, నేను వీడియోలో చూపిస్తాను కదా అదే పద్ధతిలో చేతికి తడి చేసుకొని ముద్ద తీసి గారెలాగా ఒత్తుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కొక్కటిగా గారెలు అందులో మీరు నిదానంగా నెమ్మదిగా చిల్లకుండా వేయాలి. మీకు నచ్చిన సైజులో నేనైతే మీడియంగా వేస్తున్నానండి. మీకు పెద్ద సైజు గారెలు కావాలనుకుంటే పెద్ద సైజు, చిట్టి గారెలు కావాలనుకుంటే చిన్న చిన్నగా చేసి వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ గారెలని ఎన్నో రకాల ఫ్లేవర్లతో కూడా మనం చేసుకోవచ్చండి. నేను వీలైతే అన్నీ ఒక్కొక్క ఫ్లేవర్ పెట్టి మీకు చూపిస్తానండి. నేను ప్రతిసారి ఒక ఫ్లేవర్తో చేస్తాను. ఇందులో చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్, అదేనండి డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి కలుపుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నీ వేసి 1 నిమిషం అయిన తర్వాత తిప్పుకోండి. తిప్పి అప్పుడు మీరు ఫ్లేమ్ మీడియంలో పెట్టండి, మంట మీడియంలో పెట్టి వేయించండి. అప్పుడు నూనె పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ తిప్పుకుంటూ వేయించండి, లేకపోతే గారెలు మాడిపోతాయండి. మరి ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి. తిప్పుకుంటూ కాల్చండి, బాగా ఎర్రగా కాల్చండి. చాలా బాగా కలర్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ వేయించేసాను. చూడండి కలర్ ఎంత బాగుందో, చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది. ఇలా అయ్యాక ఒక్కొక్కటిగా తీసేసి ప్లేట్లో వేసేసుకోండి. మరి మీరు ఎలా చేస్తారు? ఇదే పద్ధతిలో చేస్తారా? మీరు వేరే విధంగా చేస్తారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి కామెంట్ చేయండి.
ఇలా గారెలన్నీ ఒకే కలర్ వచ్చాక తీసి ప్లేట్‌లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడే కొంచెం చూసి కలుపుకోండి. వాటర్ ఎక్కువైతే గూడా బజ్జీల్లాగా వచ్చేస్తాయండి. మెత్తగా అయిపోతాయి. అదే అలాగని గట్టిగా కలుపుకుంటే కూడా లోపల కాలవు. బాగుండదు చూడనీకి లోపల అసలు కాలనీకి చూడండి అలా కాలాలి. పిండి ఇలా కలుపుకుంటేనే లోపల చక్కగా కాలుతుందండి. లేకపోతే లోపల పచ్చి పచ్చిగా గట్టిగా అయిపోయిందనుకోండి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుందండి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం కలుపుకుంటూనే వేయించుకోండి. ఇలా అన్నీ ఒకేసారి తీసేయకుండా ఒక్కొక్కటిగా కాలింది మాత్రమే తీసేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే అన్నీ ఒకటేసారి అనేసరికి కాలవండి లోపల. ఒకసారి చూసుకొని తీసేయాలి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. గారెలు ఈ కలర్‌లో ఉన్నప్పుడే తీసేయండి. చాలా బాగుంటాయి కలర్‌ఫుల్‌గా. మిగతా పిండితోని కూడా మళ్ళీ అలాగే వడలు చేసి ఒత్తుకోండి. మీకు ఒకవేళ 2 చేతులతో వడలు రావడం కష్టం అనిపిస్తే ప్రతిసారి చేయి కడగాలనిపిస్తే ఒక్క చేతితో కూడా చేయొచ్చండి. అది కూడా నేను ఈ వీడియోలో చూపించాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కూడా. మనం పిండి ఇలా కలుపుకుంటే విడిపోకుండా వస్తాయండి. చూడండి మనకి ఇలా ఒక మధ్యలో విడిపోయినట్టు వచ్చినా కూడా మళ్ళీ దాన్ని అతికించేస్తే ఎంబడే అతుక్కుపోతుంది. చూడండి వీడియోలో చూపించాను నేను ఇంతకుముందు. చాలా బాగొస్తాయి. ఇదే విధంగా కలుపుకొని మీరు ట్రై చేయాలి. మీరు ఇలా లావుగా కాకుండా సన్నగా చేయొచ్చండి. అంటే నేను ఇప్పుడు గారెలు లావుగా చేస్తున్నాను కదా! మీరు లావుగా వద్దు అనుకుంటే వాటిని సన్నగా కూడా కొద్దిగా అంత పిండి తీసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక నిమిషం అయిన తర్వాత తిరిగేసి తిప్పి ఫ్లేమ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి. బాగా ఎర్రగా అయ్యే వరకు తిప్పుతూ కాల్చండి. కనిపిస్తుందండి కలరు. ఆ ప్లేట్‌లో ఉన్న వాటికి, నూనెలో ఉన్న వాటికి ఆ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. ఆ కలర్‌లోనే తీసేయండి. అన్నీ ఒకే కలర్‌లో బాగుంటాయి. నేను ఈ గారెలని రకరకాల ఫ్లేవర్‌లతోని ట్రై చేశానండి. మీకు ఒక్కొక్కటిగా నేను వీడియో పెడతాను. ప్లీజ్ చూసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్‌ని. ఇది మాత్రం ప్లెయినే అండి. నెక్స్ట్ టైం గారెలు చేసినప్పుడు వేరే ఫ్లేవర్‌తో మీకు చేసి చూపిస్తానండి నేను. నేను ఈ వీడియో వేయించడం ఇంతసేపు ఎందుకు పెట్టానంటే మీరు ఒకటి గమనిస్తారని. మనము గారెలు వేసినప్పుడు ఇది చాలామందికి తెలుసండి. ఇది నేను చెప్పే టిప్ అయితే కాదు. ఇది చాలా అందరికీ తెలుసు. బాగా నురగ వచ్చేస్తుంది. గారెలు వేగినాయా అని తెలవడానికి ఆ నురగ అనేది తగ్గుతుంది చూడండి. అది గమనిస్తారని నేను పెట్టాను. ఆ నురగ తగ్గినప్పుడు లోపల కూడా బాగా కాలినట్టండి. ఆ తగ్గడాన్ని ఏ గారెకైతే నురగ తగ్గింది అంటే అది గారె కాలిపోయినట్టండి. బాగా ఫ్రై అయినట్టు. అప్పుడు మీరు దాన్ని తీసేయొచ్చు. అందు గురించే నేను ఇంతసేపు ఆ వీడియో పెట్టాను. ఒకసారి మీరు వీలైతే మళ్ళా వెనక్కి తిప్పి చెక్ చేసుకోండి. ఇది తెలీదని కాదండి. అందరికీ తెలుసు. కాకపోతే బ్యాచిలర్స్ గానీ, చిన్న పిల్లలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కానీ, వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతదని ఒకసారి రిపీట్ చేస్తున్నాను అంతేగాని, ఇదైతే నార్మల్‌గా అందరికీ తెలుసండి. నేను స్పెషల్‌గా చెప్పిందైతే మాత్రం కాదు. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఒక్క చేత్తో కూడా మనం ఇలా గారెలు ఒత్తుకొని వేసుకోవచ్చండి. చూడండి ఒక్క చేత్తో ఎలా ఏస్తున్నానో ఒకసారి గమనించి చూడండి. ఇలా వేయడం వల్ల అయితే షేపు అన్నీ ఒకే సైజులో అయితే రాదు. షేప్ కూడా కొంచెం అటు ఇటుగా అవుతుంది. కాకపోతే గారెల్లాగానే వస్తాయండి. ఒక్క చేయితో కూడా మనం వేసుకోవచ్చు. అందు గురించి నేను చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఒక్క చేత్తోనే వేస్తున్నాను నేనైతే. నేను ఒకే చేత్తో వేసినా కూడా అదే లావుతో వేశానండి. చూడండి అదే లావుతో వచ్చాయి. మనం సన్నగా కూడా వేసుకోవచ్చు. నేను అదే మీకు చూపిద్దామని అదే లావుతో వేశాను. కాకపోతే షేప్ కొంచెం అటు ఇటు అవుతది. సైజ్ అటు ఇటు అవుతది అంతే. సేమ్ అలాగే ఒక నిమిషం ఆగి దాన్ని తిరగేసి తిప్పి కలపండి. మీడియంలో పెట్టి మళ్ళీ అటు ఇటు తిప్పుతూ ఆ నురగ కొంచెం తగ్గేదాకా అటు ఇటు తిప్పుకోండి. అప్పుడు మనకు బాగా కాల్చినట్టు తీసేయండి. చూడండి ఇలా కూడా అన్నీ సేమ్ ఒకే కలర్‌లో వచ్చాయి. చూడండి ఆ కలర్లు చూడండి అన్నీ ఒకే కలర్‌లో తేడా లేకుండా చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు ప్రతిసారి గారెలు వేసే ముందు ఫ్లేమ్ హైలో పెట్టి తర్వాత సిమ్‌లో పెట్టండి. అప్పుడు మాత్రమే ఈ గారెల్ని అందులో వేయండి.
లేకపోతే సిమ్‌లో ఉన్నప్పుడే మీరు గారెలు వేసేసారంటే ఆ పిండి అనేది ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి. వేసే ముందు ఫస్ట్ హైలో పెట్టి తర్వాత సిమ్‌లో పెట్టండి. తర్వాత గారెలు వేసి ఒక నిమిషం అయిన తర్వాత గారెలన్నీ తిరిగేసి అప్పుడు మీడియంలో పెట్టండి ఫ్లేమ్. మీడియంలో పెట్టి వేయించండి. అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్ ఇంకా మళ్ళీ సిమ్‌లో పెట్టకండి. మీడియంలోనే పెట్టి వేయించి కావాలంటే తీసే ముందు హైలో ఒక నిమిషం హైలో పెట్టి తీసేయండి. లేదంటే మీడియంలోనే పెట్టి కూడా తీసేయొచ్చండి. నేనైతే హైలో పెట్టలేదు. మీడియంలో పెట్టి వేయించాను చూడండి. అదే అండి మీరు హైలో పెట్టకండి. మీడియంలోనే పెట్టి వేయించండి. గారెలన్నీ తీసిన తర్వాత ఒక్కసారి హైలో పెట్టి మళ్ళీ సిమ్‌లో పెట్టి వేయించండి. బాగా వేగుతాయి. లోపల కూడా అసలు ఎంతలా వేసినా కూడా లోపల మాత్రం చక్కగా వేగిపోతాయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా అసలు పీల్చుకోదండి. తీసేసి మిగతా పిండిని కూడా వడల్లాగా చేసి ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.